బ్రహ్మ మొదలైన దేవతలు కూడా తమ తమ పనులు ప్రారంభించేటప్పుడు అతనికి మ్రొక్కి కృతకృత్యులవుతారంట. ఇంకా మానవుల సంగతి చెప్పనేలా. కాబట్టి ఉత్తమ పురుషుడైన పోతనామాచ్యుడు భాగవత రచనా మహాకార్యంలో తనకు ఏ విధమైన విఘ్నాలు కలగకూడదని గజాననునికి మృక్కులు చెల్లిస్తున్నాడు. ఆదరముప్ప మృక్కిడుదు అత్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికి మోదక ఖాదికి సమదమూషక సాదికి సుప్రసాదికి ఆ మహాత్ముడు అమ్మ పార్వతీదేవి హృదయపు అనురాగాన్ని నిరంతరం సంపాదించుకుంటాడు. చెడు పనులను చీల్చి చెండాడుతాడు. తానే దిక్కని నమ్ముకున్న వారిని ఉల్లాసపరుస్తూ ఉంటాడు. విఘ్నములు అనెడి చిక్కుముడులు గల లతలను త్రింపివేస్తాడు. పరమ మనోజ్ఞమైన పలుకులతో అందరికీ ఆనందం కలిగిస్తాడు. అన్ని లోకాలలో ఉండే ప్రాణుల ఆనందాన్ని ఎరిగినవాడు, కుడుములను ఆప్యాయంగా ఆరగించేవాడు, పొగరెక్కిన ఎలుకను వాహనంగా కలిగినవాడు, సర్వ ప్రాణికోటి యందు ప్రసన్నత గలవాడు అయిన గణపయ్యకు మ్రొక్కుతాను.